హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయ సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగశ్రీ గారు నరసాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం చేద్దాం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మా. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. ఇక్కడ మనందరినీ ఒక దగ్గర చేర్చడానికి, మనందరం ఈరోజు కలిసి ఇలా ఉండడానికి మూలమైనటువంటి గురువర్యులు పితామహ పత్రిజీకి ముందుగా నా ప్రణామాలు అర్పించుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. భూమి మీద తిరగడానికి దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులని అంత గౌరవించి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. దేహాన్నిచ్చి దేహభ్రాంతిలో ఉంచిన వాళ్ళకి మనం అంత గౌరవిస్తే మరి ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువుల్ని మనం ఎంతగా గుర్తు తెచ్చుకోవాలండి. ఒక క్రమమైన పద్ధతిలో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక జ్ఞానాన్ని అందించే ఆ గురువులకి ఎప్పుడూ మనం సదా కృతజ్ఞతలుగానే ఉండాలి. పత్రిసారి ఉంటే అంటారు, గురు శిష్యులు బంధమే లేదు, సీనియర్స్ లేరు, జూనియర్స్ లేరు, అందరం ఒకటే అంటారు. ఆయన మహత్తరమైన గురువు కాబట్టి ఆయన అలా అంటారు. ఆయన గౌరవించుకోవడం మన విధి కాబట్టి మనం ఆయన్ని గౌరవించుకున్నాం. ఇక ఈరోజు టాపిక్ ధ్యానం చేద్దామండి. ధ్యానం చేద్దామా? ఒక 2 నిమిషాలు కళ్ళు. ఈరోజు టైటిల్ కూడా ధ్యానం చేద్దామని. ఆ ధ్యానంలో ఉన్న అద్భుతాన్ని మనం ఫీల్ అయ్యాక అప్పుడు మనం సత్సంగం చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ మేడం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒక 5 మినిట్స్ ధ్యానం చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళజోళ్ళు ఏదైనా ఉంటే తీసేద్దామండి. వాళ్ళ చక్కగా కాళ్ళు క్రాస్ చేసుకుందాం. వెళ్ళలో వెళ్ళి పెట్టుకుందాం. అద్భుతమైన ప్రపంచానికి ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా చెప్పే వరకు కళ్ళు తెరవద్దు మిత్రులారా. అందరం చక్కగా కళ్ళు మూసుకుందాం. ఈ లౌకిక ప్రపంచం నుండి ఒక అలౌకిక ప్రపంచానికి ప్రయాణం చేద్దాం. వచ్చే ఆలోచనలు రానిద్దాం, పోయే ఆలోచనలు పోనిద్దాం. మన దృష్టిని శ్వాస మీదకు మరలించుకుందాం. శ్వాసానుసంధానం. ఆలోచనల పరంపర మనల్ని వెన్నాడుతుంటే మన దృష్టిని పూర్తిగా శ్వాస మీదకు మరలించుకుందాం. శ్వాస మీద దృష్టి మరల్చుకోవడం అంటే మనం సాధారణంగా పీల్చే గాలిని, వదిలే గాలిని గమనించుకుందాం మిత్రులారా.
కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునే ఉన్నాం. ఆఖరి 3 నిమిషాలు. ఎవరం కళ్ళు తెరవద్దు మిత్రులారా. అందరం చక్కగా ధ్యానం చేద్దాం. ఆఖరి 1 నిమిషం. థర్టీ సెకండ్స్. ఎంత ప్రశాంతంగా ధ్యాన స్థితికి వెళ్ళామో అంతే ప్రశాంతంగా ధ్యాన స్థితి నుంచి బయటికి రావడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం మిత్రులారా. అలౌకిక ప్రపంచం నుండి ఈ లౌకిక ప్రపంచానికి తిరిగి వద్దాం మిత్రులారా. వెళ్ళల్లోంచి వెళ్ళి తీద్దాం. కళ్ళ మీద బోర్లించుకుందాం. మెల్లిగా కళ్ళు మూసి తెరుద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు మూస్తూ తెరుస్తూ నిదానంగా చేతుల వైపు చూసుకుంటూ ఇహల్లోకి వద్దాం మిత్రులారా. అద్భుతమైన ధ్యానాన్ని ప్రసాదించిన గురువులకి, ధ్యాన గురువులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? ఎక్కడైనా సరే మనం ఇంట్లో కూడా దశావతారాలు చేస్తూ ఉంటామండి. బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, వంట చేయాలి, పిల్లల్ని సర్ది పెట్టాలి, ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం నేర్పాలి, సత్సంగం చేయాలి. ఇలా అనేక రకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఒక పని నుంచి ఒక పనికి మారినప్పుడు మధ్యలో ఒక 3 నుంచి 5 నిమిషాలు ధ్యానం చేస్తే
మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది చేసే పనులు అంటే పాత పని మీద ఉన్న ఎఫెక్ట్ కొత్త పని మీద పడకుండా ఏ పనికి ఆ పని మనం చాలా ఉత్తమంగా చేయగలుగుతాం. అలాగే విద్యార్థులు ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి మ్యాథ్స్, మ్యాథ్స్ నుంచి సైన్స్, సైన్స్ నుంచి సోషల్ స్టడీస్ ఇవన్నీ కలిసిపోయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక సబ్జెక్ట్ చదివి రెండో సబ్జెక్ట్ వైపుకి దృష్టి మరలినప్పుడు ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేయడం మనం పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు చాలా చక్కగా, తెలివిగా, హుషారుగా ఆ విషయాన్ని గ్రహణ చేయగలుగుతారు. చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుంది. అందువల్ల మనం అంటే చాలా మంది అనుకుంటారు గంటల గంటలు ఒకేసారి కూర్చొని ధ్యానం చేయాలి అప్పుడే మనకి ఆ ఫలితం ఉంటుంది అని. అలా అవసరం లేదు మిత్రులారా. పిల్లలకి అరగంట కూర్చోమంటే ఎవరు కూర్చోలేకపోవచ్చు. ఒక 5 నిమిషాలు కూర్చోండి అంటే ఎవరైనా కూర్చుంటారు. ఆ 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనకి 5 నిమిషాలు 10 నిమిషాలు అవ్వచ్చు, 20 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఎన్ని గంటలైనా అవ్వచ్చు. తర్వాత ధ్యానం తీసుకువెళ్తుంది అలాగా. మొదటగా మనం దానికి ఒక ఆధారాన్ని ఇవ్వాలి. ధ్యానం నేర్చుకోవాలంటే ఒక ఆధారాన్ని ఇవ్వాలి. కాసేపు కూర్చోగలగాలి. కాసేపు అన్ని పనులు మానుకోగలగాలి. ఇవన్నీ చేయాలి. ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస పెట్టడం ఉత్తమమైంది. కానీ ఆ ఏకాగ్రత రావాలంటే ముందుగా మనకి సాధన అవసరం. అందుకే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసి ఏం సాధిస్తామండి? ధ్యానం చేసి ఏం సాధిస్తాం? ఏమో అవన్నీ మాకు నచ్చవమ్మా. ఏదో పని పాట చేసుకోక ఏంటి ఆ కళ్ళు మూసి కూర్చోవడం అనుకుంటాం. మనం ఎన్నో తెలుసు అనే అపోహలో ఉంటాం. తెలిసింది ఆవగింజలు 60 అంతే. తెలుసుకోవాల్సింది సముద్రం అంతా. మరి అందులో అన్ని విషయాలు కళ్ళతో చూసిన నిజాలుంటాయా? సపోజ్ ఈ నేను లేకపోతే ఇక్కడ నేను అంటే నేను అహం. నేను ఇక్కడ అహం అంటే అహంకారం కాదండి. నేను నేను పాట పాడాలి, నేను డాన్స్ చేయాలి, నేను భోజనం చేయాలి, వాళ్ళ మీద నాకు కోపం ఉంది. ఈ నేను అనే పదార్థం నాకు అసూయ ఉంది, ద్వేషం ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది. ఎన్ని నేను వల్ల వస్తాయి. మరి అసలు ఆ నేను ఏంటి? అది తెలుసుకోవాలంటే అనుభవమైన జ్ఞానమే కావాలి. అది ధ్యానం మాత్రమే అని మన పెద్దలు నిరూపించారు. మరి ధ్యానం చేయాలంటే సపోజ్ ఒక ట్రైన్ ఉందండి. బ్రహ్మాండంగా వందే భారత్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఒక పాసింజర్ ఉంది, రాజస్థానీ ఎక్స్ప్రెస్ ఉంది, జిటి ఎక్స్ప్రెస్ ఉంది, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఉంది. ఇలా అనేక రకమైన ట్రైన్స్, బోగీలు, పెద్ద పెద్ద బోగీలు. అసలు ఈ రోజు ఇంజిన్ దగ్గర నుంచి లాస్ట్ బోగీకి చూడాలంటే మన వల్ల అవ్వదు. అన్ని బోగీలు ఉంటున్నాయి. ఇంత పెద్ద ట్రైన్ రెడీ చేసుకుని మనం ఒక పక్కన పెట్టుకున్నాం. అది నడవాలంటే ఏం కావాలండి? రోడ్డు మీద వెళ్తుందా, నీళ్ళల్లో వెళ్తుందా, లేదా ఇంత బంగారం పోస్తే వెళ్తుందా, ఇంత ఆయిల్ పోస్తే వెళ్ళిపోతుందా? వెళ్ళదు. దానికి పట్టాలనేవి కావాలి. పట్టాలనేవి కావాలి. అలాగే జీవితంలో మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ముందు ప్రశాంతత కావాలి. అంటే అన్ని నాకే తెలుసు, ఈ విషయం నాకు తెలిసిపోయింది, ఈ విషయం నాకు తెలిసిపోయింది, ఈ విషయం నాకు తెలిసిపోయింది. తెలిసి పోయింది, వెళ్ళిపోయింది, తెలిసిపోయింది. అది తెలిసి ఉంచుకోవాలి అంటే ప్రశాంతత కావాలి. అంటే ఒక ట్రైన్ నడవడానికి పట్టాలు ఎంత అవసరమో, ఒక మనిషి ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి, దాన్ని సాధన చెయ్యాలి అంటే ప్రశాంతత అంత అవసరము. ఇది నేను చెప్పిన మాటే కాదండి, రమణ మహర్షి గారు మనకి ఇచ్చిన అడ్వైజ్ అది. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు రైలుని తీసుకొచ్చి పట్టాల మీద పెడితే మన దానికి ఉన్న కెపాసిటీని బట్టి అది ఎలక్ట్రికా, డీజిలా, బొగ్గా, పాసింజరా, సూపర్ ఫాస్టా, ఫాస్టా, ఎక్స్ప్రెస్సా అనేది తెలుస్తుంది. అంటే అది మన సాధన. ఎప్పుడైతే పట్టాలు ఎక్కామో అక్కడ మన సాధన మీద ఆధారపడి ఉంటుంది మన ఫాస్ట్. మనం తెలుసుకోవాల్సిన విషయాలు, సత్యాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి సాధన చెయ్యాలి? భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కూడా ముక్తిని ప్రసాదిస్తాయండి. ఈ మార్గంలో అవ్వదు అని చెప్పు. ముక్తి కావాలనుకున్న వాళ్ళకి భక్తి మార్గము పర్వాలేదు, జపాలు పర్వాలేదు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ కూడా ముక్తినైతే ఇస్తాయి. అక్కడి నుంచి తర్వాత ఏముంది? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్ళాం? అసలు ఈ నేను ఎవరు అనేది తెలియాలంటే ధ్యానం అనే ఒక రెక్కలు మనకు ఉండాలండి. అప్పుడే తెలుస్తుంది. లేదంటే తెలుసుకోలేం. అంటే ఇప్పుడు ఒక పుస్తకం చదివాం. ఆ! ఆ స్టోరీ ఇలా ఉంది. ఇది చాలా బావుంది అని అనుకుంటాం. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు పూజించినప్పుడు కాదండి. ఇప్పుడు రాముడు దేవుడు రైట్.
చాలా మంచి దేవుడు. ఎందుకంటే తల్లిదండ్రులు మాట విన్నాడు కాబట్టి, ఇప్పుడు పిల్లల మాటే వినరు. అలాంటి మాట విన్నాడు కాబట్టి రాముడు చాలా మంచోడు. భార్యను కూడా తీసుకెళ్ళాడు. భార్యను వేరే వాళ్ళు ఏదన్నా అంటే మనకెందుకులే గొడవ, లోపలికి వచ్చే తలుపేసి అనకుండా వెళ్ళి యుద్ధం చేసి కూడా కాపాడు. రాముడు చాలా మంచోడు. ఇది స్టోరీ. అందుకు ఆయన్ని పూజిస్తున్నామా? రాముడు ఎప్పుడు నన్ను పూజించమని చెప్పలేదండి. నేను రాముడు దేవుడు అని కూడా ఆయన ఎక్కడా చెప్పుకోవాలి. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు అంటే రాక్షసత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగగలిగినప్పుడు ఆటోమేటిక్గా పూజింపబడతాము అని చెప్పే కథే రాముడి కథ. దాన్ని ఆచరించాలి. మనం ఎన్ని శ్రీరామనవములు చేసినా అప్పుడు ఏంటంటే గుర్తు తెచ్చుకుంటాం. శ్రీరామనవమికి మనం గుర్తు తెచ్చుకుంటాం. రాముడు ఏం చేశాడని గుర్తు తెచ్చుకుంటాం. అందరం ఒక దగ్గర సంఘటితంగా ఒక సత్సంగం చేసుకుంటాం. అవి చేసి గుర్తు తెచ్చుకున్నవి మనం పాటించాలి, జీవితంలో అనువదించుకోవాలి. అందులో ఉన్న ఏ విషయాలు అంటే అప్పుడెప్పుడో ఉన్న విషయాలు ఇప్పుడు కాలగమనానికి సరి కాకపోవచ్చు. అది కూడా గమనిక ఉండాలి. అంటే మార్పు అనేది ప్రతి జీవిలోనే ఉండాలి. ఎందుకంటే రాముడి కాలంలో ఉన్నది ద్వాపర యుగంలో లేదు, ద్వాపర యుగంలో ఉంది కలియుగంలో లేదు, కలియుగంలో ఉన్నది సత్యయుగంలో ఉండదు. ఎప్పుడు మార్పు అనేది సహజం. మార్పు ఒక్కటే నిత్యం నవ్య చైతన్యంగా వెళ్ళేది మార్పు ఒకటే. నేను ఇంతే మారను అనుకోవడం పొరపాటు. కాలంతో పాటు ఎవరైతే సాగగలమో, ఎవరైతే అడాప్ట్ చేసుకోగలమో పరిస్థితుల్ని, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారండి. అలా అడాప్ట్ చేసుకోగలిగిన జ్ఞానం ఉండాలి అంటే మనకి అవగాహన ఉండాలి, సత్యం ధర్మాల మీద నమ్మకం ఉండాలి. మన ప్రయాణం సవ్యంగా సాగడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అదే రోడ్డు. ఇప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి మనం వెళ్ళాలనుకున్నామండి. వెళ్ళాలనుకున్నప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఆ ఇల్లు ఎంత దూరం ఉంది? ఒక మార్కెట్కి వెళ్ళాలి, నా రైతు బజార్కి వెళ్ళాలనుకున్నా. దానికి 4 రోడ్లు ఉన్నాయి. ఒకటి మట్టి రోడ్డు ఉంది, ఒకటి సిమెంట్ రోడ్డు ఉంది, ఒకటి కంకర రోడ్డు ఉంది, ఇంకోటి అపార్ట్మెంట్స్ మధ్య నుంచో ఇళ్ళ మధ్యన వెళ్తే తొందరగా చేరిపోతాను. 4 మార్గాలు నన్ను చేర్చేవి అక్కడికి. అది భక్తి అవ్వచ్చు, జపం అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చేర్చేది అక్కడే. ఏ మార్గం గుండా వెళితే నేను సరిగ్గా వెళ్ళగలను, నాకు ఏది సూటబుల్ అని చూసుకోవాల్సిన బాధ్యత మనం. అంటే మన ఇంటి దగ్గర నుంచి ఆ రైతు బజార్కి దారి ఎలా ఉంది, మన దగ్గర నుంచి మన ఆత్మ ప్రయాణంలో ఆత్మ గురించి తెలుసుకోవడానికి మనకి ఏ మార్గం సులభంగా ఉంది, ఎక్కడ అనుభవ జ్ఞానం వస్తుంది, ఏది తెలుసుకుంటున్నాం అని ఒక ఆలోచన మనకి ఉన్నప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. ఆత్మశాస్త్రం అంటేనే ధ్యానం ధీమహి. ధ్యానం ధీ అంటే మన బుద్ధి గురించి, మన మనసు గురించి చేసే ప్రయాణమే ధ్యానం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికత అంటే ఆత్మ ప్రయాణం అని చెప్పుకుంటాం. అసలు మరి ఆత్మ ఏంటి అని మన యోచన చెయ్యడానికి భక్తి మార్గం కన్నా ధ్యాన మార్గం ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. ఒక రాజుగారికి 4 భార్యలు ఉన్నారండి. సాధారణంగా 4వ భార్య అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కొత్త భార్య కదా, చాలా ఇష్టం ఉంటుంది. అండ్ చాలా బాగా చూసుకునేవాడండి. ఏది కావాలంటే అడగకముందే తెచ్చిపెట్టేవాడంట. ఇంక చాలా ఆనందంగా ఉండేదంట ఆవిడ. తర్వాత 3వ భార్యని బాగా ఇష్టపడేవాడంట. ఎక్కడికన్నా వెళితే తీసుకెళ్ళడం, కొంచెం బయటికి అది అలాంటివి చేస్తూ ఉండేవాడంట. 2వ భార్య అంటే ఏదున్నా విషయాన్ని డిస్కస్ చేసేవాడంట. అసలు పెద్ద భార్య అంటే పట్టించుకునేవాడే కాదంటే. ఇలా వెళుతుండగా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అతనికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చాక చివరికి వచ్చేసరికి జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది కదండి. అలాగే అనుకున్నాడంట, అసలు నా భార్యలు ఎవరు నన్ను ఎక్కువ ఇష్టపడతారు చూడాలనుకున్నాడు. 4వ భార్యను పిలిచి అడిగాడంట, నీకు ఏది కావాలంటే అది ఇచ్చాను కదా, ఏది చెయ్యాలంటే అది చేశాను కదా, నువ్వు నాతో పాటు నేను చనిపోయినప్పుడు నాకు తోడు కావాలి కదా, పైలోకానికి వెళ్ళినప్పుడు నాతో పాటు తోడు రా అని అడిగాడు. అడిగితే అమ్మో నేను ఎందుకు వస్తానండి, నాకు ఇంకా ఉంది, నేను వచ్చేసే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి, నేను రాలేను అని చెప్పింది. సరే 3వ భార్యను పిలిచి అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పిందంట, నాకు రావాలనే ఉందండి, కానీ రానండి. గుమ్మం వరకు అయితే తోడు రాగలను, తర్వాత ఇల్లు వాకిలి ఎవరు చూసుకుంటారు, నేను చూసుకోవాలి కదా. అయ్యో అని ఏ బాధ వస్తుందంటండి, ఏంటి ఇలాగైందని. 2వ భార్యని అడిగాడని, నువ్వు నాతో వస్తావా అని. అయ్యో మీకు ఏం కావాలో ఆ పనులన్నీ సక్రమంగా నేను చేసి పెట్టగలను, కానీ మీతో పాటు రమ్మంటే ఎలా రాగలనండి, రాలేనండి, మహా అవసరమైతే శ్మశానం వరకు వస్తానండి అని. ఇంకా పెద్ద భార్యని అడగడానికి ఆయనకి నోట మాట రాలేదంటండి. ఎందుకంటే ఎప్పుడు నేను ప్రత్యేకించి చూడలేదు.
శ్రద్ధగా చూడలేదు, ఆవిడ అవసరం ఏంటో చూడలేదు. ఆవిడ నా అవసరాలు తీర్చింది కానీ నేను ఎప్పుడు ఆవిడ నా అవసరాలు తీర్చి ఎలా అడగగలను అన్న ఉద్దేశంలో అతను పెద్ద భార్యను అడగలేదంట. ఆవిడ తలుపు చాటున నిలబడి వింటుందంట. ఇవన్నీ వింటూ దగ్గరికి వచ్చి, మీరేం భయపడకండి, మీతో పాటు ఎక్కడికైనా తోడు నేను రాగలను అని చెప్పింది. చెప్పేసరికి ఇంకా అతని ఏడుపుకి అదుపు లేదండి. ఇంత మంచి భార్యని నేను గమనించుకోలేదు, ముఖ్యంగా చూడటం కాదు అసలు గమనించిన ఆవిడ ఉన్నట్టు గుర్తించుకోలేదు అని చెప్పి బాధపడుతున్నాడు. మీరు బాధపడకండి, మీరు బాధపడితే నేను భరించుకోలేను అని. ఈ నలుగురు భార్యలు, ఈ నలుగురు వ్యక్తులు మన అందరి జీవితంలోనూ ఉంటారండి. రాడైనా మగైనా నలుగురు మనతో కాటు కలిసి ఉంటారు. ఒకటి దేహం, నాలుగో భార్య దేహం. ఆడంబరాలకి, ఆనందానికి, నగలు పెట్టుకోవడానికి, అడిగినైనా తెచ్చుకోవడానికి పనికొస్తుంది. కానీ ఈ దేహం ఒక్కోసారి కృషించిపోయాక కూడా వెళ్ళేది లేదు, ఇక్కడ వదిలేసే వెళ్ళాలి. ఆత్మ ప్రయాణం ఒకటే చేస్తుంది, దేహాన్ని ఎవరో తీసుకెళ్లారండి. కాల్చన్నా బూడిద చెయ్యాలి, లేదు మట్టిలోనన్నా కప్పెట్టాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, ఇక్కడ ఉండిపోతుంది. లేదంటే లేటెస్ట్ వచ్చింది కూడా ఎలక్ట్రిసిటీ, క్షణంలో బూడిదైపోతుంది. దేహాన్ని నువ్వు ఎంత ప్రేమగా చూడు, ఎన్ని అలంకరణ చేసినా కూడా రాదు. ఇది వాస్తవా కాదండి? రెండు. అక్కడ వరకు వస్తాను, శ్మశానం వరకు రాగలను. మాకు కూడా ఎక్కడ వరకు రాగలం అంటే బంధాలు, అనురాగాలు. గుమ్మం వరకు కొందరు వచ్చి ఏడుస్తారు, శ్మశానం వరకు కొందరు వచ్చి ఏడుస్తారు, 11 రోజులు కొందరు ఏడుస్తారు, నెల రోజులు కొందరు ఏడుస్తారు, అయిపోయింది. ఎంత గట్టి బంధమైనా తలుచుకోవచ్చు, కానీ ఈ రోజున్న బాధ రేపు రాదు. నువ్వు లేవు కదా, నీతో ఇంత అనుభవం ఉందని మొన్నటి చనిపో. ఇది కూడా వాస్తవమే. అంటే బంధాలు, అనుబంధాలు కూడా రావు. నేను మీతో రాలేను, చక్క పెట్టుకోవాలి. ఏం చక్క పెట్టుకోవాలి? మూడో భార్య సంపద అండి. ఇదంతా అక్కడ ఇంకా శవాన్ని తీయకుండానే ఈ డబ్బు నాకు ఇస్తారా, ఇది నాకు ఇస్తారా అని అనుకునేవాళ్ళు. ఈ ఇల్లు ఎవరికి వెళ్తుంది, అది ఎవడ రాశాడు, ఎల్ఐసి పాలసీలు ఉన్నాయా, లేదంటే అప్పులు ఉన్నాయా, ఏంటని డిస్కషను. ఈ సంపద అంతా కొడుకుల చేతుల్లోకి, దాయాదుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా కూడా రాదు. ఇక మొదటి భార్య ఉంది, నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, గమనించినా గమనించకపోయినా కూడా వచ్చేది వెళ్ళేది అదేనండి. ఇది చూడండి, మనకి విచిత్రం చూడండి. ఎన్ని మనయ్య అనుకుంటాం, ధనం, సంపద, బంధాలు, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ మనయ్య అనుకుంటాం, దేహం. కానీ ఇదేది మంద కాదు. అసలైంది ఏంటి? ఆత్మ. అది ప్రయాణం చేస్తుంది, అది రావాలి, కానీ దాన్ని పట్టించుకో. ధ్యానం చేయకపోవడం వల్ల కూడా ఇదే పరిస్థితి అండి. మనకి అన్ని తెలుస్తాయి, ధనం తెలుస్తుంది, సేవ చేయాలని తెలుస్తుంది, పుణ్యం చేయాలని తెలుస్తుంది, ముక్తి కావాలి, నాకు తెలిసిన ధర్మం ఇదే, ఇదే న్యాయం, ఇదే మానవత్వం, ఇలా చాలా రకాలు అనుకుంటాం. అసలు ఆత్మతత్వం తెలియదు. అంటే ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, అసలు పుట్టుకేంటి, ఇవి తెలుసుకోవాలంటే ధ్యాన మార్గం అద్భుతమైన కాంక్రీట్ రోడ్డు మాట. అందుకే మహానుభావుల చరిత్రలో ఎవరున్నారు, ఇక్కడ విశ్వామిత్రుడు అవ్వచ్చు, వ్యాసుడు అవ్వచ్చు, వశిష్ఠుడు అవ్వచ్చు, నిన్ను మొన్నటి రమణ మహర్షి అవ్వచ్చు, ఒక వివేకానందుడు అవ్వచ్చు, రామకృష్ణ పరమహంస అవ్వచ్చు, ఒక పత్రిసార్ అవ్వచ్చు, ఒక నాన్నగారు అవ్వచ్చు, ఒక బాబా అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ధ్యానం వల్ల జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. అందుకే మనం ఆత్మజ్ఞానం అనేసరికి గురువు సన్నిధిని కోరుకుంటాం. ఎంత పుస్తకాలు చదివి నెట్లో కొట్టుకున్నందుకు మాత్రం ఆత్మజ్ఞానం వచ్చేదండి. తెలుసుకుంటాం, విషయాన్ని తెలుసుకుంటాం అంతే, దాన్ని ఆచరించడానికి చేయదు. ఇక్కడ మన పెద్దలు ఒక విషయం కూడా చెప్పారండి. నువ్వేదైనా పొరపాటు చేస్తే, నువ్వేదైనా సరి చేసుకోవాలనుకుంటే ఈశ్వరుడు కూడా నిన్ను కాపాడలేడు, కానీ గురువు కాపాడగలడు అని చెప్తారు. అంటే గురువు ప్రత్యక్షంగా మనకి దారి చూపించేటటువంటి వాడు. గురువే దైవం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అన్ని సృష్టించేది అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని సృష్టించేది, ఒక వ్యక్తిని సృష్టించేది అమ్మవి ఉండొచ్చు. గర్భంలో తండ్రి వల్ల మనకి కణాల కలయిక వల్ల అమ్మని, ఒక దేహపుని, ఒక ఆకారాన్ని అమ్మ సృష్టించిస్తుంది. ఆ రుణం మనం తీర్చుకోగలం. ఎలాగంటే ఆవిడ కొంట్లో బాగున్నప్పుడు, డబ్బు లేనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు గౌరవిస్తూ, మనం పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ, వాళ్ళ అబ్బకా కడుపునే పిల్ల పుట్టింది అనిపించుకుంటూ రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. భగవంతుడి రుణం కూడా తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక పూజ చేసి, ఒక యజ్ఞం చేసి, ఒక దండ కట్టి, లేదు మనసును అర్పించి, భగవంతుడిని కూడా రాధలాగా, ఒక మీరాబాయి లాగా భగవంతుడిని కూడా అర్చిస్తూ, అర్పిస్తూ, భగవంతుడిలో లీనమవుతూ రుణం తెచ్చుకోవచ్చు. లేదంటే ఏ కార్యం మీదైతే మనల్ని భూమికి పంపాడో ఆ కార్య నిర్వహణ మనం చేయొచ్చు. గురువు రుణమే తీర్చుకోలేనిది.
గురు దక్షిణ ఉన్నది కదండి, ఎంతో కొంత దక్షిణ ఇస్తున్నాం, స్కూల్కి వెళ్తే డబ్బులు కడుతున్నాం, ఇవన్నీ మనకి ఒక ప్రశ్నలు క్వశ్చన్లు వస్తాయి. నిజానికి శాస్త్రంలో ఎక్కడ గురు దక్షిణ అనే పదం లేదండి. దక్షిణ తీసుకుంది, గురువుకి దక్షిణ ఇచ్చేంత గొప్పవాళ్ళమా అండి మనం? ఆలోచించి చూడండి. గురు స్థానంలో ఉన్న వ్యక్తికి దక్షిణ ఇవ్వగలిగినంత గొప్పవాళ్ళమా? పూర్వం కూడా చెప్తారు, రాజులు ఎకరాలు భూములు ఇచ్చారు, ఆవుల్ని ఇచ్చారు, ఆశ్రమాలు కట్టించారు అని చెప్పుకుంటున్నాం. ఇది సంతృప్తితో మనం ఇవ్వదగిన తప్పిస్తే, ఆయనకున్న ఆత్మజ్ఞానం ముందు మనం ఇచ్చే ప్రాపంచిక విషయమే కాదు. గురు దక్షిణ అనే పదాలు మన వేదపరంగా రాలేదంటండి. గురు శుశ్రూష ఉంది, గురు సేవ ఉంది. గురువుకి సేవ చేసి ఆ గురువు దగ్గర నుంచి మన జ్ఞానాన్ని పొందాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి, ఒక మార్గదర్శకంగా మనకు నిలబడాలి. ఇది ఉందండి. అంతే తప్ప గురువుకి ఇచ్చేంత స్థాయిలో శిష్యులు ఉంటారా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే కాలక్రమేణా ఇది పోషణ నిమిత్తం. మన పూర్వం గురుకులాలు ఉన్నప్పుడు సుధామోడు, చివరి పరమానంద శిష్యులు, రాములు వారు, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కూడా, వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరూ సేవ చేయడానికి వెళ్ళారు. అది గుర్తుపెట్టుకోండి. రాక్షస సంహారం కావాలని అడిగితే విశ్వామిత్రుడి దగ్గరికి రామలక్ష్మణులు వెళ్ళారు. సుధాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కృష్ణుడు తన రాచరికాన్ని, తన జ్ఞానాన్ని, పుట్టుకతో జ్ఞానైన కృష్ణుడు కూడా అన్ని వదులుకొని గురువు దగ్గర చేతులు కట్టుకుని నిలబడి జ్ఞానాన్ని, ఆయన అందించిన జ్ఞానం తీసుకున్నాడు. కుచేలుడు లాంటి ఫ్రెండ్స్ తో కలిసి అందరితో సమానంగా. అలాంటి మన చరిత్ర చెప్తుంది. గురు శుశ్రూష సేవ చేయడం వల్ల మాత్రమే ఆయన దగ్గర నుంచి మనం పద్మపాదుడు ఈ కథలు కూడా చదువుకుంటాం. గురువు గోవుల్నిచ్చి కాపాడమంటే నది పొంగుతుంటే శిష్యులు వెళ్ళి ఆ నది కొట్టుకుపోకుండా గట్టులకు అడ్డుపడుకున్న శిష్యుల కథలు మనకున్నాయి. బట్టలు ఉతికి అరణ్యాల్లోకి వెళ్ళి మూలికలు ఏరుగు తెచ్చి గురువుకి ఇచ్చి, గురు పత్ని అని చెప్తే అది చేసిన శిష్యుల కథలు కూడా మనకున్నాయి. అంటే ఎక్కువ శాతం గురు సేవ చేసుకున్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి, అంటే గురువు అనుగ్రహం ఉండాలండి, అప్పుడైనా ఏదైనా పొందగలం అని నానుడు కూడా మనందరం వినేము. అలా గురువు చెప్పిన విషయాలు వింటూ, గురుముఖత విన్నవి మనకు అవగాహన బాగా కలుగుతాయండి. వాటిని సాధన చేస్తాం. ఇప్పుడు ధ్యానానికి వద్దామండి. ధ్యానం చేద్దామని మనం అనుకుంటాం, కానీ చెయ్యం. తెలుసు ధ్యానం వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. మిగిలిన ఏది ఆత్మజ్ఞానం వదిలేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది కళ్ళు మూసి కూర్చుంటే. ఏ పనులు మనకు ఉండవు, చాలా సంతోషం. ఇంట్లో వాళ్ళ గొడవ మనం పట్టించుకోకలేదు, మన గొడవ ఇంట్లో వాళ్ళకు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఎక్కడో కుర్చీలోనో కిందో మూలనో మంచం మీద కూర్చుంటాం కొంతసేపు. అన్నీ తెలుసు. 2 నిమిషాలు కళ్ళు మూసుకునేసరికి ఒక 20 విషయాలు, 200 విషయాలు గుర్తుకొచ్చేస్తాయి మన మైండ్లో. కళ్ళు తెరిసే కన్నా కళ్ళు మూసుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే విషయాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఆలోచన పరంపర ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అసలు మనసు అంటేనే ఆలోచన. మనసుకంటూ ఒక ఆకారం లేదు. ఎక్కడ శరీరంలో ఎక్కడ నువ్వు కోసి చూసినా చక్రాలు చూడడానికి వీరబ్రహ్మం గారి శిష్యుడు ఎలాగైతే కోసి చూసినా చక్రాలు ఏం కనిపించలేదు, భార్య పడుకొని ఉంటే ఇలా అడ్డంగా పైన కోసి వెనకాల చక్రాలు ఉంటాయి కదా అని చూశాడు. ఏమీ లేకపోతే గురువు గారి విషయం విని, ఆయన శక్తివంతమైన గురువు కాబట్టి, స్వచ్ఛమైన గురువు కాబట్టి ఆయన వచ్చి భార్యకి ప్రాణం పోసి, నాయన చక్రాలు అనేవి కనిపించవు, నీ శారీరక స్థితిని బట్టి నీ మానసిక స్థితి మారుతుంది, దాన్ని చక్రాల రూపంలో మనం అనువదించుకోవాలి. ఈ చక్రంలో ఉంటే ఈ క్వాలిటీస్ ఉంటాయి, ఈ చక్రంలో ఉంటే ఇలా ఉంటాయి, ఈ మణిపూర్ణకులో ఉంటే ఇలా ఉంటాయి అని చెప్పి ఒక అవగాహన్ని కల్పించుకోవాలి తప్పిస్తే అవి చూడ్డానికి ఏమీ ఆకారాలు ఉండవు అని వీరబ్రహ్మం గారు చెప్తారు. అలాగే మనకి మనసుకు కూడా ఎక్కడుందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం స్కానర్లు ఎన్ని చేయించుకున్నా మనసు కనిపించదండి, గుండె కనిపిస్తుంది, హార్ట్. గుండు మనసు ఒకటి కాదు. ఇది యాంత్రికంగా మన శరీరంలో తనంతట తాను పనిచేసే యంత్రం గుండె. దాని స్పందన ఉంటుందంటే మనం సినిమాలో చూపిస్తాం కదా, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఇలా స్పందిస్తూ ఉంటది, ఎవరినో కొట్టాలని కోపంగా నరాలన్నీ రక్తాలు ఎలా, అవన్నీ ఉంటాయి. కానీ సైంటిఫిక్ సైంటిఫిక్ సైన్స్ పరంగా సైంటిస్ట్ నిరూపించి అదొక అవయవమే. కాలేయం ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, అలా గుండె ఒక అవయవమే. మరి ఈ ఫీలింగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడు నుంచి. మెదడు వల్ల కొన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇచ్చిన సంకేతాలను బట్టి మెదడు స్పందిస్తే కొన్ని మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఏదో వాసన వచ్చింది, ముక్కు వాసన చూస్తుంది, ఆహా వాసన బాగుంది, ఇది వాసన మనం పీల్చుకుంటున్నాము అని ఒక అవగాహన వస్తుంది. అది ఎలా తెలుస్తుంది? ఒకవేళ మైండ్ పని చేయట్లేదు, మనకు మనసు లేదు, ఈ ముక్కు పీల్చుకుంది అక్కడే అయిపోతుంది, శరీరం పడిపోయినప్పుడు
ముక్కు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, మాట్లాడుతున్నామండి. చనిపోయినప్పుడు లేదు అంటే మనకు తెలియని చైతన్యం ఏదో మళ్ళా ఉండి ఈ పనులన్నీ చేపిస్తుంది. అలాగే ఆలోచన, అక్కడ నిప్పు ఉంది, కాలుతుంది. ఇది ఎవరో చిన్నప్పుడు అమ్మో, అక్కో, అత్తో, పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పారు అక్కడ ఆ నిప్పు కాలుతుంది. అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మైండ్, మెదడు ఆలోచిస్తుంది ఇక్కడ. దాన్ని ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి నిప్పు అనగానే ఎర్రగా ఉంటది అని ఒక ఆలోచన వస్తుంది. ఇడ్లీ అనగానే ఒక తెల్లగా ఉంటది, ఇలా రౌండ్గా ఉంటది ఒక ఆలోచన. ఇవన్నీ చూసి కళ్ళు, ఇంద్రియాలు మన మెదడుకి కనెక్ట్ అవడం వల్ల ఒక పిక్చరైజేషన్ జరిగి అది ఫిక్స్ అవుతుంది. ఇక మనసు అనేది వేరే ఏది లేదండి. మనసు అనేది ఆలోచనలో పుట్ట. నిరంతరంగా ఆలోచనలు వస్తూ ఉండేదే మనస్సు. దేని పని అది చెయ్యాలి కదండి. అందువల్ల దాని పని అది చేస్తుంది. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అది మాందో, చేస్తుంది, చేస్తూనే ఉంటది. అది మానిపించి ఊపిరి పీల్చుకోకుండా ఒకళ్ళేమో ఓ 10 సెకండ్లు 20 సెకండ్లు ఉండగలుగుతారు. అంటే సాధ్యమా కాదా అనడానికి ఉదాహరణ చెప్తున్నా. ఓ 10 సెకండ్లు 20 సెకండ్లు ఊపిరి పీల్చుకోకుండా ఉంటారు. యోగా చేసే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 నిమిషాల వరకు ఉంటారు. ఒక్కొక్కళ్ళు నీటిలో గంట సేపు కూడా ఊపిరి పీల్చుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా సాధనను బట్టి జరుగుతూ ఉంటుంది. అలాగే మనసు కూడా ఆలోచనలు దాని స్వరూపం అయినప్పటికీ అది ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్లే శక్తిని మనం దానికి ఇవ్వగలగాలి. అందుకు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. అందుకు ధ్యానం చేయాలి. ఆలోచన పరంపరలకి ఒక ఆనకట్ట వేస్తాం. 10 ఆలోచన దగ్గర 5 ఆలోచనలు చేస్తాం. 5 ఆలోచన దగ్గర ఒక్క ఆలోచన చేస్తాం. ఆ ఒక్క ఆలోచనని ఒకరు శ్వాస మీద పెడతాం, ఒకరు హార్ట్ఫుల్నెస్ అంటే గుండెల మీద పెడతారు, ఒకరు బ్రుకుటి మీద పెడతారు, ఒకరు ఒక పుష్పం మీద పెట్టచ్చు, ఒకరు ఒక దేవుడి మీద పెట్టచ్చు. ఇదన్నీ పెట్టి సాధనకి మనకు తోడ్పడే క్రియలు. చివరికి దేని మీద ధ్యాస లేకపోవడం, దేని మీద ఆలోచన రాకపోవడమే ధ్యానం యొక్క అంతిమ స్థితి. అంటే మనకన్నా సుప్రీం పవర్ చైతన్యం అనండి, ఆస్ట్రల్ మాస్టర్స్ అనండి, భగవంతుడు అనండి, వాళ్ళతో మనం కలిసే యొక్క స్థితి. వాళ్ళు మనము ఒక్కటైపోయే స్థితి. నువ్వు లేవు, నేను లేను, రెండు లేవు, అంతా ఒకటే, ఒక చైతన్యం. మనకు అప్పుడు తెలుస్తుంది. ఆలోచన పరంపర ఆగిపోయినప్పుడు మనకి ఒకే ఆలోచన తెలుస్తుంది. ఈ సముద్రం ఎలాంటిదో చైతన్యం అలాంటిది. ఆ సముద్రంలో నీటి బిందువులు ఎలా ఉన్నాయో ఈ మానవ జాతి జీవరాశులన్నీ 84 లక్షల జీవరాశులు, అందులో బిందువులు సుమా. కుక్కైనా, పిల్లైనా, చిన్న కీటకం, చీమైనా, దోమైనా, ఒక రాక్షసుడైనా, నువ్వైనా, నేనైనా, ఏదైనా సరే అందులో భాగమే అని తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తూ ఉంటుంది. మరి దేవుడు ఉన్నప్పుడు అంతా మంచి జరగాలి కదండి, అందరినీ మంచోళ్ళనే పుట్టించాలి కదండి, చెడ్డవాళ్ళని పుట్టించకూడదు కదా, మరి అలాగెందుకు జరుగుతుంది? అంత చైతన్యం విశ్వానికి క్షేమం చేయాలని అంటే ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలండి. ఇప్పుడు సముద్రం ఉంది, ఒక యోగీశ్వరుడు ఉన్నాడు. ఆ యోగీశ్వరుడు అపురూపమైన జ్ఞానం ఉందండి. అపురూపమైనటువంటి మాయమంత్రాలు అన్ని వచ్చాయి ఆయనకి. సృష్టిలో ఆయన చేతకాందంటే ఏమీ లేదు. ఏదో యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ చాలా ప్రాబ్లం అవుతుంది, అంత క్యూలో ఉండలేకపోతున్నాను స్వామి, ఆ నీటిని పెట్రోల్ చేసేయండి ప్లీజ్ అని కోరుకున్నాం. చేసుకున్నాం. సరే, సముద్రాన్ని అంతా, చుట్టుపక్కల సముద్రం ఉంది, దాన్ని అంతా పెట్రోల్ చేశారు. ఎవరికి ఎంత కావాలో అంత లారీలోని, బస్సులోని నింపుకోండి అని ఇచ్చేసారు. ఓకే, చాలా ఉత్తమమైన విశ్వానికి ఉపయోగపడే పని చేశాడని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఎన్ని అనర్థాలు ఉంటాయి. ఎవరో పోకిరి కొర వెళ్ళాడు, సిగరెట్ కాల్చాడు, అక్కడ అగ్గిపెట్టి వేశాడు. ఆ వచ్చిన అగ్ని శిఖలను ఆపడం మన వల్ల అవుతుందా? సృష్టి అనేది మిగులుతుందా? ఆ సముద్రం భగవంతుడు ఇచ్చింది అని ఒక నమ్మకంతో నీటి కోసం అక్కడ ఉండి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తున్న దారులన్నీ మూసుకుపోతుంది. పెట్రోల్ అయినప్పుడు ఎవరి కాళ్ళు తోడుకుందాం అనుకుంటూ ఉంటారు కక్షలు. ఇప్పుడు ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతుంది, అక్కడ మనిషి మనిషికి యుద్ధం జరుగుతుంది. అంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిపే కార్యక్రమ ప్రణాళికను నిర్ణయిస్తాడు భగవంతుడు, చైతన్యం. మనం ఏ దృష్టిలో చూస్తే, లేదంటే మనకన్నా ఒక సుప్రీం పవర్, మనమే పవర్ అనుకుంటే అది నా దృష్టిలో మూర్ఖత్వం. మనకు మించిన పవర్ ఒకటి ఉందని మనం ఒప్పుకొని తీరాలి. లేదా సృష్టి ఎలా జరుగుతుంది, గ్రహాలు ఎలా ఆగాయి, మరి గురుత్వాకర్షణ పైకేసిన వస్తువు కింద పడిపోతున్నప్పుడు సూర్యచంద్రులు ఎలా ఆగాయి? చిన్న ఆలోచించి చూద్దాం. మనం ఆధారం లేకుండా ఇన్ని గ్రహాలు ఆకాశంలో ఎలా ఆగిపోయాయి? ఎందుకు కింద సముద్రం అట్టడుగున భూమి మీద ఉన్న సముద్రం నీరు మేఘాలుగా మారి పైకెళ్ళి వర్షించి మనకి తిరిగి జీవనోపాధిని కల్పిస్తుంది, జీవనాన్ని ఇస్తుంది? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వీటి లింక్ ఏంటి?
ఎంత సైన్స్ 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 అనుకున్నా ఆ సైన్స్ యొక్క పునాదులు కూడా వేద పరంగా వేదాల్లోంచి, అది మన భారతదేశ చరిత్ర పురాతన చరిత్రలోంచి వచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. సూర్యుడికి దూరం ఎంత అని ఇప్పుడు నాసా వాళ్ళు లెక్కలేసి చెప్తే, మనకు హనుమాన్ చాలీసా పుట్టినప్పుడు తులసీదాస్ గారు రచించిన దాంట్లోనే ఇంత వేగంతో సూర్యుడు కిరణాలు భూమి జారినంత వేగంగా అని లెక్క ఇచ్చి ఆంజనేయ స్వామి ఇలా చేశాడని చెప్పాడు. అందువల్ల వేదాలు పురాణాలు ఇవన్నీ కట్టుకథలు అనుకోకుండా వాటిలో ఉన్న లోతును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి అవగాహన ఎలా వస్తుంది అంటే ధ్యానం చేసడం వల్ల శాంతాన్ని ప్రశాంతిని. ఇది ప్రత్యేకించి వచ్చేది కూడా కాదు మిత్రులారా, మన ఆత్మ లక్షణాలు శాంతి, కరుణ, ప్రేమ, ప్రశాంతత, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. కోపం, ఈర్ష, అసూయ, ప్రతీకారం, పగ ఇలాంటివన్నీ కూడా ఇంద్రియాల ద్వారా మన సామాజిక పరిస్థితులను బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి ఫీలింగ్స్. ఇవి మాత్రం సహజ సిద్ధమైన ఆత్మతత్వ లక్షణాలయ్యి శాంతి, ప్రేమ అనేవి. ఇవి ఎప్పుడైతే ఒక సూర్యుని మబ్బులు కమ్మినట్టు ఈ కోపం, పగ, ద్వేషం అనేవి ఎప్పుడైతే కప్పుతాయో ప్రేమ, కరుణ అనేవన్నీ కప్పబడిపోతాయి. ఇవి వీడితేనే కానీ అవి కనిపించవు. ఇక్కడ అది వీడడానికి ఈ కోపాలు, పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు ఇవన్నీ పక్కకి వెళ్ళడానికి మనం ఏదో ఒక మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. అలా ఎన్నుకున్నప్పుడు ఇవి బయటికి వెళ్ళడం ప్రారంభిస్తాయి. అలా బయటికి వెళ్ళడానికి అద్భుతంగా మరొకరి యొక్క ఆసరా లేకుండా ఎవరికి వాళ్ళు ఆనందం పొందడానికి, ఎవరికి వాళ్ళ ముందుకు వెళ్ళడానికి, ఆలోచన రీతిని పెంచుకోవడానికి మనకి ధ్యానం సంపూర్ణంగా సహకరిస్తుంది. అంటే మనం 10 నిమిషాలు గంట కళ్ళమూసి కూర్చొని ఇదే ధ్యానం నాకు ఎందుకు సహకరించలేదు కాదు. ధ్యానం కోసం చెయ్యాలి, సరి అయిన ధ్యానం చేసినప్పుడు. అందుకే బుద్ధ భగవానుడు అంటాడు, ఇక్కడ బుద్ధుడు భగవానుడు అంటున్నారా, ఆయన దేవుడు కాదండి అని మళ్ళీ వాదన వద్దండి. మనకి ఎవరు నచ్చితే, ఎవరికి ఉత్తమ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు భగవంతుడిగా కొలుస్తాం. అది వాళ్ళకిస్తున్న గౌరవం. అంతే తప్ప భగవంతుడా ఏమైనా 6 చేతులు ఉన్నాయా, 5 చేతులు ఉన్నాయా, లేకపోతే సృష్టిని ఇలా అన్ని ఇచ్చేయగల అలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా మనం ఆలోచించుకుంటే బుద్ధుడు చెప్పిన అద్భుతమైన సత్యాలు ఉన్నాయండి, ఆర్య సత్యాలు. కానీ ఆయన ఏది తప్పొప్పులు అని ఎక్కడా చెప్పలేదండి. సరి అయిన క్రియ, సరి అయిన ఆలోచన, సరి అయిన మాట, సరి అయిన ధ్యానం అంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఒక పని నా కోణంలో అది మంచిది, నీ కోణంలో అది చెడ్డది. మంచి చెడ్డలు, ఎందుకంటే మానవులం కాబట్టి, మనకున్న సహజ లక్షణం కాబట్టి ఎప్పుడు మనం కరెక్ట్, ఎదుటోళ్ళు తప్పు అని వాళ్ళ మీద వేస్తూ ఉంటాం సహజంగా. ఇది ఆ స్థితి దాటి రావాలంటే భగవద్గీతలు ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు మనం భజగోవిందం చదవాలి. చదివితే కూడా వచ్చేది కదా ఆచరిస్తే. అందుకే అంటారు, గీత లేనిదే భగవద్గీత చేతికి రాదంటండి. అంత సత్యం. అందులో ఉన్న సత్యాలను అనువదించుకుంటూ చేయగలిగితే, ధర్మాలను అనుసరించుకుంటూ చేయగలిగితే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. జీవితం హ్యాపీగా ఉండడం అంటే ఇంట్లో ఉండడం, బయటకు వెళ్ళకపోవడం, 4 పుస్తకాలు చదవడం, 5 సీరియల్స్ చూడడం, ఇది హ్యాపీ అని కొందరికి అనిపించవచ్చు. కొందరికి సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ, కబుర్లు చెప్పడం ఆనందం అనిపించవచ్చు. ఒకరికి ధ్యానం చేస్తుంటే ఆనందం అనిపించవచ్చు. ఒక రాముడి గురించి చెప్తుంటే ఆనందం అనొచ్చు, ఒకరు కృష్ణుడి గురించి చెప్తుంటే ఆనందం అనొచ్చు. ఆనందం అన్నానికి కొలమానాలంటూ ఇది అది అని మనం చెప్పలేం. ఈ బయట కనిపించే అన్ని సంతోషాలు, మనకి ఫెసిలిటీస్. ఇప్పుడు నేను కింద కూర్చొని మఠం వేసుకొని చెప్పాలి అనుకుంటే కష్టం అనిపిస్తుంది. కాసేపు కాలు నొప్పి రావచ్చు, కదలలేక ఉండొచ్చు. నేను కుర్చీలో కూర్చున్నాను, సెల్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని ల్యాప్టాప్ పెట్టుకున్నాను, ఇది నాకు ఫెసిలిటీ. దీన్ని మన ఆనందం అనుకున్నాం, అబ్బా నాకు ల్యాప్టాప్ ఉందని చాలా ఆనందంగా ఉందన్నారు. కాదు, ఇది మనకి సౌకర్యాల గురించి సృష్టించబడినటువంటి వస్తువులు మాత్రమే. మరి నిజమైన ఆనందం ఎక్కడుంది? అవునండి, నాకు ఆయన వచ్చి మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. అవునండి, మా అమ్మాయి ఇంటికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే అవన్నీ శాశ్వతమైన ఆనందాలా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నిజం, మన అమ్మాయి వస్తే నాకు ఎవరికైనా ఆనందమే. మన కూతురు ఇంటికి వస్తే ఆనందం కదా, కొడుకు ఇంటికి వస్తే ఆనందం కదా, కోడలు ఇంటికి వస్తే ఆనందం కదా, ఆనందమే. ఎన్ని రోజులు ఉంటుంది? తన సంసారం వదులుకొని అయితే వచ్చి మన దగ్గర ఉండదు కదా.
ఒక వారం ఉంటుంది, ఒక 10 రోజులు ఉంటుంది. అంటే మన ఆనందం ఒక 10 రోజులే. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఎత్తుక్కోవాలి, ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు, ఏ పుస్తకం చదవాలి, ఏం వినాలి, ఎక్కడికి వెళ్ళాలి, అనే కదా. అందువల్ల ఆనందం అనేది బయట ప్రపంచంలోంచి తీసుకునే ఆనందాలన్నీ కూడా అశాశ్వతాలు. ఏది సంపూర్ణంగా మనతో ఉండదు. ఉదాహరణకి చాలా ఎండగా ఉంది కదా, నాకు సబ్జా వేసి మజ్జిగ తాగడం చాలా ఇష్టమైందండి. తాగాను ఒక గ్లాసు, హ్యాపీగా అనిపిస్తుంది. సరిత గారు వచ్చారు, చెప్పారు, ఆ మేడం మజ్జిగ సబ్జా వేసి నిమ్మకాయ పిండిస్తే ఇంకే ఇష్టం అండి అని. ఆవిడ ఒక గ్లాస్ ఇచ్చారు, అది తాగాను. ఈలోపు ఇంకో లక్ష్మి గారు వచ్చారు, అన్నారు, ఎండలో చాలాసేపు మాట్లాడాలి కదా, అలసిపోతున్నట్టున్నారు, కొంచెం మజ్జిగ తాగండి, మీకు మజ్జిగ ఇష్టం. ఈ మొదట మజ్జిగ తాగినప్పుడు ఉన్న ఆనందం మూడో గ్లాస్కి, నాలుగో గ్లాస్కి, ఐదో గ్లాస్కి ఉంటుందమ్మా. ఇంత ఇష్టమైందని ఉండదు. నీకు జిలాబీ ఇష్టం, కోవా ఇష్టం, ఏదైనా ఒక పరిమితి, ఒకటి రెండు తిన్నంత సేపే. అది బజ్జీలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక రెండో మూడో తిన్నంత సేపే. నాలుగో దానికి వెళ్ళేసరికి విరక్తి వస్తుంది, ఇంకా చిరాకు వస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఫస్ట్ తిన్న టేస్ట్ చివరికి ఉండదు, ఎందుకంటే అక్కడ ఆకలి తీరిపోయింది, ఇష్టం తగ్గిపోతుంది. అందుకు ఈ బయట నుంచి మనం కోరుకునే ఆనందాలన్నీ వాళ్ళ వల్ల వచ్చాయి, వీళ్ళ వల్ల వచ్చాయి, ఈ పని వల్ల వచ్చింది, ఆ పని వల్ల వచ్చింది అనుకునే అన్ని కూడా అశాశ్వతమైనవి. ఇది సంపూర్ణంగా ఉండదు. అవి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాయి, సంతృప్తినిస్తాయి జీవితానికి. కొన్ని సంతృప్తినిస్తాయి. సంతృప్తి వేరు, ఆనందం వేరు. ఆ సంతృప్తి అనేది నిజమైన ఆనందం ఎక్కడుందంటే ఆత్మతత్వంలో ఉంది అంటారు విజ్ఞులు, పెద్దలు, ఋషీశ్వరులు, తపస్వికులు. అంటే నీలో నువ్వు ఆనందం పొందాలి, నీతో నువ్వు ఆనందం పొందాలి, అంటే నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకోవాలి. ఇక్కడ ఒకటి కూడా మనం గమనించుకోవాలండి. మన దగ్గర ఏది ఉంటే అదే ఇతరులకు ఇవ్వగలుగుతాం. డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తాం, బట్టలు ఎక్కువ ఉంటే కొన్ని బట్టలు ఇస్తాం, ఆ రోజు ఎక్కువ అన్నం వండేస్తే లేదా వండన్నా ఇస్తాం. ఆ, సమయం ఉంటే సమయం ఇస్తాం. నాకు ఈరోజు టైం ఉందండి, నేను ఒక మీతో మాట్లాడతానని 15 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళి మాట్లాడొచ్చు, ఫోన్లో మాట్లాడొచ్చు. ఆ రోజు సమయం లేదు, నిమిషమే మాట్లాడతాను, నాకు పని ఉంది అయ్యా రేపు మాట్లాడతాను. అంటే మన దగ్గర ఏది ఉంటే అది ఇతరులకు ఇవ్వగలుగుతున్నాం. మరి మన మీద మనకి ఇష్టం లేకుండా ఇష్టాన్ని ఇతరులకు ఎలా ఇవ్వగలం? మన మీద మనకు ప్రేమ లేకుండా ఆ ప్రేమని ఇతరులకు ఎలా కలగలం? మన మీద మనకు అవగాహన లేకుండా ఇతరులను ఏం అర్థం చేసుకోగలం? అవునా కాదండి? అందుకు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ధ్యానం మనకి సపోర్ట్ ఇస్తుందండి ఫుల్. అస్సలు ఎంత ఆనందంగా మన గురించి మనం తెలుస్తుంది. ఇలా అనుకున్నానా, ఛీ, ఇదేంటండి అనుకుంటాం మనల్ని మనం. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పారు మనకి, మన పత్రిసారి కూడా చెప్తారు, నో జడ్జిమెంట్ అని. ఇతరులను జడ్జి చేయకూడదు. నువ్వు ఎంతసేపు ధ్యానం చేసావు, నువ్వు వాళ్ళతో ఎలా ఎందుకు మాట్లాడావు, ఇంత ఎలా సంపాదించుకున్నావు, నువ్వెందుకు వాళ్ళకి దానం చేసావు, ఇవి మనం మాట్లాడవలసిన. ఇతరులను జడ్జిమెంట్ చేసి నువ్వు అలా చేయి ఇలా చేయని చెప్పవలసిన అవసరం అయితే లేదు. మనల్ని మనం జడ్జి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు మన వల్ల ఎవరైనా నొచ్చుకున్నారా, ఈరోజు మన వల్ల ఎవరైనా బాధపడ్డారా, ఇలాంటి మనం చూసుకోవచ్చు. ఇతరుల వల్ల మనం బాధపడ్డామా, ఓకే, మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మనం సైలెంట్గా ఉంటాం. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళే మనం కాడుస్తారు. ఈలోపు ఈ కోపాన్ని క్రోధంగా మార్చుకొని, పగని ప్రతీకారంగా మార్చుకొని, ఇలా రూపాంతరాలు చెందిపోకుండా సమస్థితిలో ఉండడం ధ్యానం నేర్పిస్తుందండి. సమస్థితిలో ఉండడం నేర్పిస్తుంది. అంటే తిట్టినా పొగిడినా రాగ విరాగాలకు కానీ దేనికైనా మన ఎక్కువగా ఉత్తేజించండి. పూర్తిగా చెందలేము అనేది పొరపాటేమో. ఎక్కడో ఒక దగ్గర కొద్ది నిమిషాలు, అంటే మన సాధనాలో, ధ్యానం లోపం కాదు, సాధనాలో కొద్ది నిమిషాలు మనల్ని మనం అనుకోవచ్చు, ఇలా జరిగింది అలా జరిగిందని. కానీ అదే స్థితిలో ఉండి, ఇప్పుడు ఎవరో వచ్చారు నన్ను ఒక మాట తిట్టారు, అలా ఉండే నన్ను గసిరారు, ఒక నిమిషం చివుకుమంటది, కొంతసేపు కొంతసేపు దాన్ని మళ్ళీ సరి చేసుకోగలిగేటువంటి ధైర్యం, శక్తి మనకి వస్తుందండి. అంటే ధ్యానం వల్ల మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది, మన మీద మనకి ఒక ఎలా గైడెన్స్ ఇన్ ఇన్నర్ గా వస్తుంది. ఇన్నర్ నుంచి మనకు గైడెన్స్ రావడం మొదలవుతుంది. అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా లోపల నుంచి ఒక సత్యం బయటకు వస్తుంది, దాన్ని అనుసరించి మనం పనిచేయగలుగుతాం. ఆత్మసాక్షి ఉందా అండి అంటాం, అంటే ఆత్మసాక్షిత పనులు చేయడం మొదలెడతాం అన్నమాట. అంటే సర్వకాలాల్లోనూ సర్వలోకాలకి ఉపయోగకరమైన సరి అయినటువంటి కార్యకలాపాలు చేయడానికి మనం ఉపయోగపడదు. మన ఒకటండి, మన సంకల్ప బలం గట్టిగా ఉండాలి. ఆ సంకల్ప బలం గట్టిగా ఉంటే మనం దేన్నైనా సాధించగలుగుతాం.
సమస్యలు ఎదురైనా వాటిని దాటుకొని వెళ్ళే స్థిత ప్రజ్ఞత మనకు వస్తుంది. సంకల్పం. అందుకే చూడండి, ఇప్పుడు రావణాసుడు రావణ బ్రహ్మ, అర్జునుడు తపస్సు చేశాడు, మహిషాసురుడు తపస్సు చేశాడు, హిరణ్యకశ్యపుడు తపస్సు చేశాడు, బ్రహ్మ తపస్సు చేశాడు, పార్వతి తపస్సు చేసింది ఈశ్వరుడు కోసం. ఇలా అందరూ తపస్సు చేశారు. కానీ అందరూ తపస్సు చేసి వాళ్ళు పొందిన వరాలు ఒకేలా ఉన్నాయండి? అందరూ విశ్వ కళ్యాణానికి చేశారా? చేయలేదు. హిరణ్యకశ్యపుడు నాకే కావాలని రాక్షసులందరూ కూడా స్వలాభం కోసం చేశారు. లేదు, అర్జునుడు చేశాడు, వజ్రాయుధం కోసం చేశాడు. ఇలా ఎవరికి కావలసిన విషయాల మీద వాళ్ళు తపస్సులు చేసి విష్ణు, బ్రహ్మ, మహేశ్వరు నుంచి వరాలు పొందారు. వాళ్ళకి తెలీదా ఈ వరం ఇవ్వడం వల్ల, భస్మాసురుడికి వరం ఇవ్వడం వల్ల అందరి తాళ మీద చేయి పెడితే చనిపోతారు అందరూ అనే విషయం తెలీదండి? తెలీదా? వరాలు ఇచ్చే వాళ్ళకి సుప్రీం పవర్స్ వాళ్ళు తెలుసు. కానీ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ సంకల్ప బలం అంత గట్టిది. ఎదుటిన్న ఒక సుప్రీం పవర్ని, చైతన్యాన్ని, భగవంతుడినానండి, ఆ మూల శక్తి ఏదైనా అవుతుంది దాన్ని వశపరుచుకునే శక్తి మన సంకల్పానికి ఉంటుంది. అందుకే దానివల్ల నష్టం ఉందని తెలిసినప్పటికీ వరాలు ఇవ్వడం జరిగింది. దాని నిర్మూలనకి తెలివిగా మళ్ళీ ఇంకోటి సృష్టించి ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ఇంకో కార్యకలాపాన్ని నిర్ణయించుకుంటారు. అంటే చేసే పనులు ఒక దాని మీద ఒకటి ఆధారపడి వెళ్తూ ఉంటాయి. అందుకు సృష్టి క్రమం జరగాలి. అందరూ మంచి వాళ్ళనే పుట్టించలేరు, అందరూ చెడ్డవాళ్లే పుట్టరు. ఇంతకీ మూలం పుట్టించడానికి ధ్యానం చేసాక తెలుస్తుంది, బ్రహ్మ సృష్టిస్తే మనం రాలేదు, మనం చేసుకున్న కర్మల ఫలితంగా మన సృష్టి మనమే చేసుకుంటున్నాము. ఏ కర్మలు చేస్తే దాని తగ్గ జీవితాన్ని అనుభవించడానికి తిరిగి భూమి మీదకి వస్తాము. స్వర్గంలో నరకంలోను చేసిన పుణ్యాలు భగవద్గీతలో కూడా క్లియర్గా చెప్తుంది. క్షీణే పుణ్యే, పుణ్యం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు తిరిగి భూమి మీదకి వచ్చి మళ్ళీ నేర్చుకొని, మళ్ళీ కొన్ని కర్మలు అంటించుకొని, కొన్ని కర్మలు వదిలించుకొని మళ్ళీ వెళ్తాం. ఇలా జీవన గమనం సాగుతూ ఉంటుందండి. ఇక్కడ మనం ఏది నమ్మినా నమ్మకపోయినా మన శాంతి, మన ప్రశాంతత, మన వ్యక్తిత్వం, మన ఆత్మవిశ్వాసం, మన కార్యకలాపాలు చేసుకోవలసిన అవసరం మనకు ఉందా లేదా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కొన్ని లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు అన్నీ ఉంటాయి. అవి నేర్చుకోవాలి. అరిషడ్వర్గాలు వదిలేసం ఏమీ చేయవండి, నీ సన్యాసం తీసుకుని కూర్చుంటే ప్రపంచం ముందుకు వెళ్ళదు. అందరూ దానికి అర్హతను కూడా సంపాదించుకోలేరు. సన్యసించాలన్న అర్హతలు ఉండాలండి. మామూలుగా కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ సన్యాసం స్వీకరించాము అనుకుంటే అవ్వేది కాదు. అందుకే చెప్పారు మనకి శంకరాచార్యులు, ఉదర నిమిత్తే బహుకృత వేష అన్నాడు ఆయన. పొట్ట కోసం బోల్డ్ వేషాలు వేస్తున్నా, అందులో సన్యాసం ఒకటిగా పేర్కొన్నారు. అంటే అందరూ సన్యాసించిన ఉండవలసిన లక్షణాలు జీవితాంతం ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యలో ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు, మధ్యలో సాధన చేయలేక వెనకబడే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేయలేక వెనక్కి ఎలాగొస్తారో సన్యాసం స్వీకరించిన కూడా అలా వచ్చిన వాళ్ళు. అందువల్ల ఇవన్నీ కాదు, మన బాధ్యతలు నిర్వర్తించడం మొదటి కర్తవ్యం, ధర్మం. అందుకే అంత పెద్ద భగవద్గీత 18 అధ్యాయాలు మనకు వచ్చింది. బాధ్యత, అక్కడ బాధ్యత మర్చిపోయి రాజుని నేను కాపాడాలి అన్న విషయాన్ని మర్చిపోయి అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. అక్కడ కర్తవ్యాన్ని బోధించడానికి భగవద్గీత చెప్పబడింది. అంటే ఎవరి పనులు వాళ్ళు చెయ్యాలి, అప్పుడే సృష్టి వెళుతుంది. అందరూ ఒకలా ఉంటే సృష్టి క్రమం జరగదు అని మన డిజైనర్ చాలా తెలివైన ఆయన పైన భగవంతుడు. ఎలా ఏది సృష్టిస్తే ఏది కరెక్ట్గా వెళ్తుంది, ఎప్పుడు యుద్ధం రావాలి, ఎప్పుడు శాంతి రావాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు ఎవరింట్లో ఎవరు పుట్టాలి, ఎప్పుడు ఏ బంధం ఎక్కడ కలవాలి అని సమతుల్యం కోసం ఇవన్నీ. నేను దానం చేస్తాను, ధర్మం చేస్తాను, మానవత్వం చేస్తాను, నేను చాలా దాన ధర్మాలు చేయాలి, నేను గ్రేట్ సోల్ అయిపోవాలి, లేదంటే నా పుణ్యం రావాలి, ముక్తి కావాలనుకొని నువ్వు ఇక్కడ నిలబడ్డావు. భగవంతుడు అసలు కష్టమే లేకుండా మనుషులను సృష్టించాడు. ఎవరికి సాయం చేస్తావు? ఎవరి దగ్గర దీవెనలు తీసుకుంటావు? ఇంకెక్కడ మానవత్వ విలువలు అందరూ మంచిగా ఉన్నప్పుడు. ఇలా ఒక నాణానికి 2 కోణాలు ఉన్నట్టుగానే మనుషుల్లో 2 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకరు పాజిటివ్గా ఇలాగ ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇదే పాజిటివ్ అనుకుని నెగిటివ్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండొచ్చు. రకరకాల అందరూ ఒకలా ఉండలేము, ఉండము కూడా. సో అలాగా జరిగిపోతున్న కాలక్రమేణమైన ఈ జీవితంలో మనకి ఇచ్చిన ఈ తక్కువ వ్యవధిలో ఇంత జీవితం అనుకుంటాం, కష్టం వచ్చినప్పుడు ఇంతగా కనిపిస్తుంది, సుఖం ఉన్నప్పుడు ఇంతగా కనిపిస్తుంది. సో ఆ కష్టం వచ్చినప్పుడు ఇంత, సుఖం వచ్చినప్పుడు ఇంత కనిపించకుండా ఎవరైతే బ్రతకగలుగుతున్నామో వాళ్ళు మంచి ధ్యానులు, మంచి అవగాహన పరులు. అంటే కూర్చొని 4-5 గంటలు ధ్యానం చేసిన వాళ్ళే ధ్యానిని నా ఉద్దేశం కాదండి. ధ్యానము
అంటే నిత్యం ఆ ధ్యాన స్థితిలో ఉండగలగడం, అంటే సమతుల్య స్థితిలో ఉండగలగడం, స్థితప్రజ్ఞతో ఉండగలగడం, విషయాలను సమంగా స్వీకరించగలగడం, ఎదుటి వాళ్ళు యథాతథంగా అంగీకరించగలడం. నువ్వు తాగుడు మానేస్తే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తే నువ్వు నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వు పండగ పట్టుచీర కొంటే నువ్వు నాకు చాలా ఇష్టం అమ్మా. ఇలా కాకుండా వాళ్ళు ఎలా ఉంటే అలా యథాతథంగా అంగీకరించడం చెయ్యాలి. ఇక్కడ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు పక్కన పెట్టడం. బాధ్యతలు అనేవి కొన్ని ఉంటాయి. తల్లిగా ఒక బాధ్యత, కూతురుగా ఒక బాధ్యత, భార్యగా బాధ్యత, బిడ్డగా బాధ్యత, అత్తగా బాధ్యత, మామగా బాధ్యత ఉంటాయి కదండి. మేనమా రావాలి, చెవులు కుట్టించాలి, ఎన్ని ఉంటాయి. పిల్లడు పై పళ్ళు వచ్చాయి, నూనెలో చూడ, ఇలాంటివి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ ఇష్టంగా చేసామా, కష్టంగా చేసామా, కొన్ని బాధ్యతలు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే బాధ్యతలు నిర్వర్తించడంలో ఎప్పుడు వెనకంజు వెయ్యకూడదు. నేను ధ్యానం చేసుకోవాలి 2 గంటల వంట వండను అంటే దాన్ని అంగీకరించను. ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం అని చెప్తున్నాం. అంటే సంసారం అనేవి ఉన్నప్పుడు, సంసారం అంటే మన కుటుంబం అనే కాదండి, ఈ సమాజం అంతా కూడా మన సంసారం, మన బాధ్యతలే. వాటిల్లో ఉన్నట్టు వాటిని నిర్వహిస్తూ నిర్వహణ చెందడానికి ఎంత ఒక పని చేయడం ఈజీ అండి. అన్ని మానుకొని కళ్ళు మూసుకొని హిమాలయాలకు వెళ్ళి కూర్చొని తపస్సు చేయాలంటే ఏదో టైంకి ఫుడ్ దొరికితే చాలు, మిగిలిన ఆలోచనలు ఉండవు. పిల్లలు ఏం చేశారు, పెద్దవాళ్ళు ఏం చేశారు, లేకపోతే ఈరోజు మా మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు, రాజకీయ నాయకులు ఏం చేశారు, ఈ ప్రాబ్లం మనకు ఉండదు అక్కడికి వెళ్ళిపోతే. కానీ మన ఎక్కడున్నా అలా ఉండగలిగే స్థితిలోకి ఉండడానికి మార్గాలు చూపించేది ధ్యానం. అందుకే ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. అందరూ ఎప్పుడూ ఆనందంగా ఉందాం. ఎలాంటి పరిస్థితుల్లోనున్నా చక్కటి సమతుల్యమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకొని మంచిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మీతో 4 విషయాలు ముచ్చటించడానికి ఆ నన్ను పిలిచిన వైజాగ్ జూమ్ సెక్షన్ అందరి సభ్యులకు నేను మరియు మీకోసం మేడం, తెలియజేసుకుంటాను. మరియు మీకోసం. ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగశ్రీ గారికి, లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.